నమస్తే అండి. నేను మీ డాక్టర్ సీతా సుధీర్. ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆడవాళ్లలో వచ్చే క్యాన్సర్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ శాతం సుమారుగా 28%. అండ్ వేరే దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో లాస్ట్ స్టేజ్‌లో అంటే కొంచెం ఎక్కువ ఇబ్బందికరమైన సిట్యుయేషన్‌లో డయాగ్నోస్ అయ్యే శాతం ఎక్కువగా ఉంది. దీనికి గల ప్రధాన కారణం బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ గురించి అవగాహన లేకపోవడం. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? అరౌండ్ 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క ఆడపిల్ల బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకోవాలి. అండ్ దీనికి పొజిషన్స్ ఏమేమి పొజిషన్స్లో చేయాల్సి ఉంటుంది, ఏ టైమ్ ఆఫ్ ద పీరియడ్లో చేస్తే మంచిది అంటే వాళ్ళకి నెలసరి స్టార్ట్ అయినప్పుడు బ్రెస్ట్ చాలా టెండర్గా ఉంటుంది, ఆ టైంలో ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ దాటిన తర్వాత బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయాలి. ఏ పొజిషన్స్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి? ఫస్ట్ ఇన్ ద షవర్ అంటే స్నానం చేస్తున్నప్పుడు ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు, లేదంటే లై డౌన్ పొజిషన్, లేదంటే కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్. ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ గమనించాల్సింది 2 బ్రెస్ట్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా అనేది. అండ్ దీంతో పాటుగా మనం బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో 3 భాగాలుగా విభజించవచ్చు. ఫస్ట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేయడము, నిప్పుల్స్ అంటే చెనుభాగం ఎగ్జామిన్ చేయడము, మూడవది యాక్సిల్లా అంటే చంకలు ఎగ్జామిన్ చేయడం. ఈ మూడిట్లని సెపరేట్గా ఎగ్జామిన్ చేసుకోవాలి. సిట్టింగ్ అయినా స్టాండింగ్ పొజిషన్లో అయినా అద్దం ముందు నుంచుని కూడా ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి బ్రెస్ట్ ఈచ్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకునేటప్పుడు 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసుకోవాలి. బ్రెస్ట్లో ఇన్సైడ్, అవుట్ సైడ్ 4 క్వాడ్రంట్స్గా ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా టిప్ ఆఫ్ ద ఫింగర్స్ తోటి ఎగ్జామిన్ చేసుకోకూడదు. ప్యాడ్ ఆఫ్ ద ఫింగర్స్ అంటే ఈ భాగంతో ఎగ్జామిన్ చేస్తేనే ప్రాపర్గా మనకి తెలుస్తుంది. అండ్ ఎగ్జామిన్ చేసుకునేటప్పుడు ఆపోజిట్ హ్యాండ్, ఈ బ్రెస్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఈ హ్యాండ్ తోటి ఇట్లా ఆపోజిట్ హ్యాండ్తో ఎగ్జామిన్ చేసుకోవాలి. ఒక్కొక్క భాగంని సర్క్యులర్ మూమెంట్స్ తోటి ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. క్లాక్ వైజ్ అంటే ఈ విధంగా, యాంటీ క్లాక్ వైజ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు ఈ చెనుభాగం వైపుగా ఇలా ఎగ్జామిన్ చేస్తే ఏదైనా నిప్పుల నుంచి డిశ్చార్జ్ వస్తుందా అనేది గమనించుకోవాలి. నిపిల్ డిశ్చార్జ్కి సంబంధించి ఏదన్నా రసి కారడము, అది బ్లడ్లా కానీ లేకపోతే చీములా కానీ కారుతుందా అని గమనించుకోవాలి. నిపిల్ డిశ్చార్జ్కి సంబంధించి ఒక పర్టికులర్ పాయింట్ నుంచి మాత్రమే వస్తుందా, లేకపోతే ఏ క్వాడ్రంట్ ప్రెస్ చేసినా కూడా, ఎటువైపు నుంచి ప్రెస్ చేస్తున్నా కూడా డిశ్చార్జ్ అనేది వస్తుందా అనేది గమనించుకోవాలి. ఇంకొక విషయం నిపిల్ రిట్రాక్షన్ అంటే నిపిల్ అనేది వెనక్కి లాగబడ్డం. ఇంటర్నల్గా ఏదైనా గడ్డలాగా ఉంటే కనుక అది నిప్పుల్ని వెనక్కి లాగుతుంది, దాని గురించి గమనించుకోవాలి. నెక్స్ట్ యాక్సిల్లా ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ హ్యాండ్తో ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. గూడు శాతాన్ని ఆసరాగా తీసుకుని ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. ముందు ఫ్రంట్ భాగము, వెనక భాగము ఎగ్జామిన్ చేయాలి. అండ్ వేరియస్ పొజిషన్స్లో 2 బ్రెస్ట్లో డిఫరెన్స్ ఏదైనా ఉందా అని చూడాలి. ఫస్ట్ 2 చేతులు పైకి ఎత్తినం, ఒకటి లీనింగ్ ఫార్వర్డ్ పొజిషన్ అంటే ఇలా ముందుకు వంగినప్పుడు ఏదైనా 2 బ్రెస్ట్లో సాగింగ్ అనేది డిఫరెంట్గా ఏమన్నా ఉందా ఎగ్జామిన్ చేయాలి. నెక్స్ట్ ప్రాపర్గా నుంచుని 2 చేతులని నడుము దగ్గర స్టిఫ్గా పెట్టి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, ఈ డిఫరెన్సియేషన్ కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. ఫైనలీ చూడాల్సింది 2 బ్రెస్ట్ల మీద స్కిన్కి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా అంటే ఏదైనా నరాలు ఏదైనా వాపుగా కనిపిస్తున్నాయా, స్కిన్ ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తుందా అని చూడాల్సి ఉంటుంది. ఎలాంటి డిఫరెన్స్ గమనించినా అది చిన్న గడ్డల్లా కానివ్వండి, ఏదైనా డిశ్చార్జ్ అవ్వనివ్వండి, ప్రతిదీ కూడా క్యాన్సర్ కాదు. అది క్యాన్సరా కాదా అని గమనించుకోవడానికి, డిఫరెన్షియేషన్ చేసుకోవడానికి కొన్ని రకాల టెస్ట్స్ ఉంటాయి. ఇనీషియల్గా అల్ట్రాసౌండ్ టెస్ట్ చేస్తారు, మ్యామోగ్రఫీ అది 2D మ్యామోగ్రఫీ అవ్వచ్చు, 3D టోమోగ్రఫీ స్కాన్స్ ఉంటాయి, అల్ట్రాసౌండ్ గైడెడ్గా ఏదైనా బయాప్సీ చేయాల్సి ఉంటుంది, ఎంఆర్ఐ అవసరం ఉందా లేదా అని అంతా గైనకాలజిస్ట్ లేదా సర్జన్ ఒపీనియన్ తోటి సలహా పాటించగలరు. 40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ మ్యామోగ్రఫీ చేయించుకుంటే మంచిది. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు అనే విషయం ఎడ్యుకేటెడ్ పీపుల్కి కొంతవరకు తెలుస్తుంది. కానీ 1 జనరేషన్ అర్లియర్ అంటే 55-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కానీ, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి కానీ ఈ విషయం తెలియట్లేదు. దీనివల్ల లేట్ స్టేజ్లో డయాగ్నోసిస్కి వస్తున్నారు. ఈ వీడియో ద్వారా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. మీ సీతా సుధీర్, హెల్త్ ఈజ్ వెల్త్. థ్యాంక్ యూ.